అందరికీ వందనాలండి. ఈ రాత్రి తిరిగి మరలా ప్రభు వాక్యం దగ్గరికి రావడానికి దేవుని కృపే కారణమైంది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని విందాం. పరమ తండ్రి, వాక్యం మీది, దాసుడు మీవాడు. వినే పిల్లలందరూ నీ బిడ్డలే. ఒక్కరైనా ఈ రాత్రి మేలు పొందటం కొరకు, వాక్యం మీద లక్ష్యం ఉంచటం కొరకు సహాయపడండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రి మనం మాట్లాడుకుంటున్న మాటలకు అనుగుణంగా లూకాసు వార్త 16వ అధ్యాయం దగ్గరికి ప్రభు నన్ను తీసుకెళ్లారు. ఆ మాటలను ఒక్కొక్క మాటగా ధ్యానం చేస్తూ వస్తున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుండి 31వ వచనం వరకు ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రయాణాన్ని మనం చూస్తాం. వాళ్ళు ఎట్లా ప్రయాణం చేశారు, వారు భూమి మీద ఎలా జీవించారో చూస్తాం. అక్కడ రాస్తూ అన్నాడు, ధనవంతుడు ఒకడు ఉండెను అని రాశాడు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. ధనవంతుడు ఒకడు ఉండెను. యోబు గ్రంథంలో రాస్తాడు, ఊసు దేశములో యోబు అని ఒక మనుష్యుడు ఉండెను అని రాస్తాడు. మనిషి అనే మాట చాలా తక్కువగా ఉపయోగించారు. ఆ మనుష్యుడు, మనిషికి 4 లక్షణాలు ఉండాలి. యోబు దగ్గరే రాశారు అవి. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. దేవునికి కూడా 4 లక్షణాలు ఉన్నాయి. ఆయన ఉన్నవాడు, ఆయన ఎవరి చేత చేయబడినవాడు కాదు. ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, పరలోకం ఇచ్చేవాడు. స్వయంభవుడు అంటారు ఆయన్ని. ఆయన ఎవరి చేత చేయబడినవాడు కాదు, తనకు తానే ఉన్నవాడు. పరిశుద్ధుడు, అంతకన్నా పరిశుద్ధుడు లేడు. మానవుని యొక్క పాపాలు తీసివేసేవాడు, ఇలాంటి వారు ఎవరు లేరు. 4 పరలోకం ఇచ్చేవాడు. ఈ 4 అంతల అనుభవం దగ్గర దేవునికి 4 లక్షణాలు ఉంటే మానవునికి కూడా 4 లక్షణాలు ఉండాలి. ఎందుకో ఈ మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి ధనవంతుడు ఒకడు ఉండేను. అతని పేరు, ఊరు, చరిత్ర ఏమి కనపడటం లేదు. ధనవంతుడు ఒకడు ఉండేను. ఒకసారి ఒక వివాహానికి వెళ్ళాం. అది సామాన్యమైన వివాహం కాదు. వేల మంది వచ్చారు. ఆ స్టేజ్ మీద జైపాల్ గారు, జ్యోతిరాజు గారు, చాలామంది గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు. భక్తి జరిగినటువంటి, ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి తరపు వారు చాలా ధనవంతులు కనుక అంత ఖర్చు పెట్టారు. అక్కడున్న మనుషులను చూస్తుంటే వాళ్ళ ముఖాలు, ఆ ముఖాలకు వేసిన ఆ రంగు, వారు కట్టుకున్నటువంటి మెరిసిపోయి దగదగలాడేటువంటి చీరలు, తరువాత వారి యొక్క భాష, ఆ శైలి, వారు అక్కడ ప్రదర్శిస్తున్న ఆ విషయాలు, వీటన్నిటిని చూస్తుంటే నాకు ఒకటి అనిపించింది, వీళ్ళకి దేవుని భయం ఉందా? ఒకరోజు చనిపోతే
ఇంత అందమైన ముఖాలను ఆ మట్టిలో ఉన్న పురుగులు పీకు తింటాయి కదా. మీరు బాగా ఆలోచించండి. మనం ఎంత అందంగా సిద్ధపడ్డా ఒకరోజు చనిపోతే ఈ అందమైన ముఖం భూమిలో ఉన్న బ్యాక్టీరియా పురుగులకు ఆహారం అవుద్ది. ధనముందని దాన్ని మన ఇష్టానుసారంగా ఖర్చు చేయడానికి మనకు అవకాశం లేదు. దేవుడిచ్చిన ధనాన్ని దేవుని ఉద్దేశ ప్రకారమే ఖర్చు పెట్టాలి. నాకు డబ్బు ఉందని ఎంతో కొంత పెట్టి ఏదో కొనుక్కోవడానికి వీళ్ళారా జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలమైన మనం భూమి మీద ఎలా జీవిస్తున్నాం? సామెతాకారుడు ఒక మాట రాశాడు. 31వ అధ్యాయం 30వ వచనంలో అంటాడు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. ఎంత శ్రేష్టమైన మాట ఇది! జ్ఞానినా, ఇంత జ్ఞాని లేడు, ఇక రాడు. ఇలాంటి వాడు అన్నాడు, అందము మోసకరము, సౌందర్యం వ్యర్థం అన్నాడు. కనుక ఈ రాత్రి ఈ ధనవంతుడి గురించి చెప్పబడిన కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట, ధనవంతుని యొక్క పేరు. బైబిల్ గ్రంథంలో ఒక భిక్షయాటన చేసుకుంటున్నటువంటి లాజరు పేరు రాసిన పరిశుద్ధాత్మ దేవుడే ధనవంతుని పేరు ఎందుకు రాయలేదు? చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను ఊహించుకుంటాను, ఇతడు బ్రతికున్న కాలంలో తన పేరు సంపాదన కొరకు చర్చెస్కు డొనేషన్ చేసి ఉంటాడు, సమాధుల తోటకు డొనేట్ చేస్తుంటాడు, దాని చుట్టూ గోడ కట్టాలని ఉంటాడు, ఆ గేటు మీద ఆ చర్చ్ మీద నా పేరు ఉండాలని ఉంటాడు. భూమి మీద ఈ పేర్లన్నీ ఉన్నాయి. ఈనాటికి కొంతమంది బిడ్డలు ఒక కుర్చీ ఇచ్చి దాని మీద వారి పేరు రాస్తారు. ఇది చాలా అసహ్యకరమైన పరిస్థితి. నీ కుడి చేతితో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదు. ఏదైనా నాపరాళ్ళు వేస్తే నాపరాళ్ళ దాత. నేను ఒకసారి చూశాను, ఒక గుడికి సున్నం వేసి సున్నపు దాత అని రాశారు. నవ్వుకున్నాను. అంటే ఇంత దౌర్భాగ్యం ఉందన్నమాట ఈ చర్చ్కి. దాతలంటే వీళ్ళు. మరి వీళ్ళకిచ్చే దాతనేమనాలో? పరలోకపు దాత నిన్ను పోషించకపోతే నువ్వేమై ఉండేవాడివో. కానీ ఇక్కడ వారి పేరు గోడల మీద చెక్కాలని, పాలరాతి మీద వారి బొమ్మలు చెక్కాలని వారు ఆశపడతారు. ఎన్నటికీ మారు మనసు పొందరు. గుడుల్లో పెత్తనాలు చేస్తారు, సంఘ పెద్దలుగా చలామణి అవుతారు, పాస్టర్ల మీద పెత్తనాలు చేస్తారు. కానీ ఎన్నటికీ వాళ్ళ జీవితాలు మార్చుకోరు. ఆ కారణాన దేవుడు ఈ ధనవంతుని పేరు రాయడానికి ప్రభు అంగీకరించలేదు. బైబిల్ గ్రంథంలో ధనవంతుని పేరు రాయడానికి దేవుడే అంగీకరించలేదు. ధనవంతుని పేరు దేవునికి తెలియదా? లాజరు పేరు తెలిసిన దేవునికి ధనవంతుని పేరు తెలియదా? కానీ ఆయన ఒప్పుకోలేదు. అతను జీవితాన్ని బట్టి, తన పాప బ్రతుకును బట్టి దేవుడే ఆ పేరు రాయడానికి ఒప్పుకోలేదు. కనుక ప్రకటన గ్రంథంలో పరిశుద్ధుడైన యోహాను గారు ఆయన రాస్తూ పద్మాసు దీపంలో 20వ అధ్యాయం 15వ వచనంలో రాస్తూ ఏమన్నాడంటే,
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వారు అగ్నిగుండములో పడవేయబడును. ఈ ధనవంతునికి వచ్చిన మొట్టమొదటి తీర్పు ఏంటో తెలుసా? అతని పేరు భక్తిహీనుల జాబితాలో చేరింది. ఈ రాత్రి మీరు ఆలోచించండి, ధనవంతులారా ఆలోచించండి, పేరు ప్రఖ్యాతులు కోరుకునేవారులారా ఆలోచించండి. అతని పేరు భక్తిపరుల జాబితాలో లేదట. అయ్యా నా పేరు ఉండాలి చూడండి అయ్యా అంటే లేదు లేదు లేదు. భక్తిహీనుల జాబితాలో అతని పేరు చేర్చబడింది. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మాట రాస్తాడు, నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం, భక్తిహీనుల పేరు అసహ్యతను పుట్టిస్తుందంట. ఒరే వాడంట్రా అబ్బా అంటారు. భక్తిహీనుని పేరు అసహ్యతను పుట్టిస్తుంది. కనుకనే పరిశుద్ధాత్మ దేవుడు తన పేరును జీవగ్రంథములో రాయలేదు. ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండం 29వ అధ్యాయం 20వ వచనం. అయితే యెహోవా వానిని క్షమింపనొల్లడు, అట్టివాడు నీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్మియు లేక ఆ మనుషుల మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములు, చూడండి, ఈ గ్రంథములో రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరును ఆకాశము కింద ఉండకుండా తుడిచివేయును. ఒక వ్యక్తి దేవుణ్ణి విడిచిపెడితే, దేవుని కన్నా ఎక్కువగా హెచ్చించుకుంటే గ్రంథములోని శాపాలన్నీ అతనికి వస్తాయంట. యెహోవా అతని పేరును ఆకాశము కింద ఉండకుండా తుడిచివేస్తాడట. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా మనకు చెబుతున్నా. కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ నూతన నిబంధనలో ఈ ధనవంతుడు లాజరు యొక్క జీవితాన్ని శ్రేష్ఠులైన భక్తులు ధ్యానం చేస్తూ మనకు తెలియపరుస్తున్నా, నేటికి జీవితం మార్చుకోవు కదా. అవి ఏదో కథలు చెప్పారు అనుకుంటున్నావు, ఏదో జరిగినంతకాలం అలా జరుగుద్ది అనుకుంటున్నావు. కాదు కాదు, నీ గొప్పతనం తీసి పక్కన పెట్టి నీవే గొప్పవాడివి నాయన. నీ గొప్పతనం లేకపోతే నేను భూమి మీద ఎంత గొప్పవాడిని అయ్యేవాడిని కాదు. ఆయనకే మహిమను ఆపాదించే సోదరుడుగా సోదరిగానే ఉండాలి. నేను అప్పుడప్పుడు నన్ను ఎవరైనా అడిగితే ఎక్కడున్నావనంటే చర్చిలోనే ఉన్నానంటాను. నా ఇంట్లో, నా ఇల్లు నాది అనే మాట దాదాపు రాదు. ఇది నాది కాదని మనం బోధిస్తున్నాం, మనకు తెలుసు, అవగాహన మనకు ఉంది కనుక దేవుని పిల్లలమైన మనం మన పేరు జీవగ్రంథంలో ఉండేటట్లు మనం చూసుకోవాలి. ఎవరి పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడకపోతే వాడు అగ్నిగుండంలో పడవేయబడతాడట. రెండవ మాట 16వ అధ్యాయం 19వ వచనంలోనే ధనవంతుని వస్త్రాలు మనకు కనపడతాయి. ధనవంతులు ధరించినటువంటి వస్త్రాలు. అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార బట్టలను ధరించుకొని అనుదినము బహుగా సుఖించేవాడు. అతడు ధరించినటువంటి బట్టలట ఊదా రంగు బట్టలు. నాకు తెలియదు మరి ఎలా ఉంటాయో, నేను ఎప్పుడు చూడలా. సన్నపు నార వస్త్రాలట. ఎంత విలువైనయో ఒక ఆయన రాస్తాడు. ఆ రోజుల్లోనే అతడు ధరించిన ఒక డ్రెస్ వచ్చి 9,000 నుండి 12,000 రూపాయల ఖరీదు ఉంటుంది ఆ రోజుల్లోనే. మరి ఇప్పుడు ఎంత ఉంటుందో తెలుసుకోవచ్చు మనం. కనుక
ఈ ఉదారంగు బట్టలు, సన్నపు నార బట్టలు ధరించుకొని కొంతమంది వస్త్రాలలోనే వారి అహమంతా చూపిస్తూ ఉంటారు. నేను చూసావా, నా వస్త్రాలు, నా చీర, నా షర్ట్ కనపడాలని బాగుందా అన్నట్టుగా కూడా పిచ్చోళ్ళు అంటారు వాళ్ళని. కనుక నిన్ను చూడవలసింది దేవుడు, నీ హృదయాన్ని చూడవలసింది దేవుడు. మనుషులు పైరూపాన్ని చూస్తారట, దేవుడు అంతరంగాన్ని, హృదయాన్ని చూసేవాడు. కనుక ఆయన మనల్ని చూడాలని మనం కనిపెట్టాలి. కాబట్టి ఇతడు ఈ వెలగలిగినటువంటి వస్త్రాలు ధరించుకున్నాడు, కానీ ఆత్మీయమైన వస్త్రాలు ధరించుకోలేకపోయాడు. ఇలాంటి ధనవంతులకు బహు కఠినమైనటువంటి వార్నింగ్లు ఉన్నాయి బైబిల్లో. యాకోబు గారు ఇలా రాశాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించండి. మీ ధనము చెడిపోయింది, మీ వస్త్రాలు చెమట కొట్టినాయి, మీ బంగారమును వెండియు తుప్పు పట్టింది, వాటి తుప్పట మీ మీద సాక్ష్యం పలుకుద్ది. ధనవంతులారా, అందరి గురించి కాదు. ధనం ఉండడం అసలు తప్పు కాదు. దావీదు ధనవంతుడే, సొలొమోను ధనవంతుడే, దానియేలు ధనవంతుడే, దావీదు ధనవంతుడే, వీళ్ళందరూ ధనవంతులే. కానీ వాళ్ళ గురించి దేవుడు ఇలా చెప్పలా. ధనం ఉండడం తప్పు కాదు, ధనం మీద వ్యామోహం ఉండడం తప్పు. 1 ఎకరం ఉండడం తప్పు కాదు, ఇంకొక ఎకరం సంపాదించాలి అనుకోవడం తప్పు. దేవుడిస్తే తప్పు కాదు, ఆ వ్యామోహం వాళ్ళకి అది ఉంది, నేను ఇంకా సంపాదించాలి అనేది మనం చూడాలా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి కాలం యాకోబు అంటున్నాడు, ధనవంతులారా, మీ మీదికి రాబోయే ఉపద్రవాలను గురించి ప్రలాపించండి, మీరు ఏడవండి. వస్త్రాలు చెమట కొట్టినాయట. నేను ఒకసారి ఒక ఆంటీ ఇంటికి వెళ్ళాను. నాకు తన కుమార్తె చనిపోతే ఆమె పెండ్లికి కట్టుకున్న పట్టు చీరలన్నీ లోపల పెట్టి చాలా సంవత్సరాలు అయింది. వెళ్ళిన తర్వాత, ఇదిగో అయ్యా, నా కూతురు కట్టుకున్న చీర అని ఇటు తీసి ఇట్లా ఉంది అంటే చెమటలు కొట్టి ఆ పట్టు చీర అన్ని పొడి పొడిగా రాలిపోతూ ఉంది. ఏంటి ఆంటీ అంటే, అయ్యో ఏంటి బాబు ఇలా అయిపోయింది. నువ్వేంటైనా దాసుకో. ఇవాళ వారానికి 7 చీరలు ఉంటే సరిపోతాయి, లేదా 10 చీరలు ఉంటే సరిపోతాయి. కానీ మన ఇళ్లలో బీరువాలు ఉంటాయి, ఇంకొకళ్ళకి ఇయ్యం, వాటిని దాస్తూ ఉంటాం. వాటితో డబ్బు బోల్డ్ ఖర్చు పెట్టడం. ఏమైనా బిడ్డలారా, వస్త్రాల కోసం డబ్బు ఖర్చు పెట్టకండి. ఇంకేటి కొరకో లేవని, లేని వాటిని అప్పు చేసో ఏదో చేసి కొని దేవుని నామానికి అవమానం తెచ్చుకోకండి. ఇక్కడ దేవుని పిల్లలు ఉండవలసిన స్థితి చెప్పాడు. పేతురు గారు కూడా ఒక మాట రాశారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు. సమాజంలో ధనవంతులైన స్త్రీలను గురించి చెప్పాడు. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమనే అక్షయ అలంకారమును మీ హృదయపు అలంకారముగా ధరించుకోండి. మీ హృదయము అలంకారంగా ఉండాలి. ఏమండి, మీ కుటుంబంలో
నీ తల్లిని తండ్రిని ప్రేమించే దగ్గర, అత్తమామలను ప్రేమించే దగ్గర, ఆడపడుసులను ప్రేమించే దగ్గర, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే దగ్గరే మన హృదయం మంచిగా ఉండాలి. హృదయం బాగుంటే అన్నీ బాగుంటాయి. హృదయాన్ని గురించి ఇర్మియా చెబుతాడు, ఘోరమైన వ్యాధి గలదంట. ఇర్మియా 17:9 అంటాడు, హృదయము అన్నిటికన్నా మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి. ఈ వ్యాధిని బాగు చేసేవాడు ప్రపంచంలో ఏ డాక్టర్ లేడు, దేవుడు తప్ప. ఈ వ్యాధి నీకు ఉందని తెలిస్తే ప్రభు దగ్గరకు వచ్చి, నాయన ఇదేంటో నాకు అర్థం కావటంలా, నన్ను నేనే ప్రేమించుకుంటున్నాను, ఎవరిని ప్రేమించలేకపోతున్నాను, నా హృదయం చాలా దౌర్భాగ్యంగా ఉంది, నాకు ఆ ప్రేమగల హృదయం, ప్రేమగల మనసు దయచేయమని ప్రార్థన చేస్తా, దేవుడు నీకు ఇస్తాడు. తప్పకుండా దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. చూడండి, దేవుని పిల్లలు, ప్రభువు మీకు ఇచ్చిన పరిశుద్ధమైన వస్త్రాలు మీరు ధరించుకోవాలి. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, సంతోష వస్త్రం, ఉల్లాస వస్త్రం. మీ హృదయంలో ఉన్న లక్షణాలన్నీ వస్త్రాలనే చూపిస్తూ ఉన్నాయి కనుక జ్ఞాపకం చేసుకోండి. మరొక మాట చెప్తాను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో సంఘాన్ని గురించి ఆయన చెప్తాడు. 8వ వచనం, మరియు ఆమె ధరించుటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. భూమి మీద నువ్వు నీతిగా బ్రతికేవే, అనేకులకు నీ నీతిని చూపించేవే, అనేకులు నిన్ను బట్టి ప్రభువును మహిమపరిచారే, వారందరి గురించి చెబుతూ అన్నాడు, ఆమెకు ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలమునైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడెను, అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఆమె చేసిన ఆ నీతి కార్యాలు ఆమెకు వస్త్రాలుగా ఇవ్వబడ్డాయి. ప్రభువుని గురించి చెప్తూ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 13వ వచనం, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొనెను. ఆయన మన కొరకు బలియాగమయ్యాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరచాలనుకున్నాడు. అందుకొరకే సిలువనెక్కాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఆలోచించండి, మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. ధనవంతుడు ఒకడుండెను. ధనవంతుని గురించి మనం చూసాం. అతడు ధరించుకున్న వస్త్రాలు ఊదా రంగు వస్త్రాలు, సన్నపు నార బట్టలు. ఎంతగా సుఖపడ్డాడో. ఇక ముందుకు వెళుతుంటే చాలా విషయాలు మనం చూస్తాం. 61వ అధ్యాయం యెషయా గ్రంథం 10వ వచనం, ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేశాడు, నీతి అను పైబట్టను నాకు అనుగ్రహించాడని నీవు క్రీస్తులో ఆనందించగలవా? ఈ లోక సంబంధమైన ఆడంబరాలు మనకు లేకపోవచ్చు, ఇవి వేసుకున్నవే శ్రేష్టమైనవి మనకి. కనుక నా దేవుడు నాకు రక్షణ వస్త్రం ధరింపజేశాడు, నీతి అనే పైబట్టను ఆయన నాకు ఇచ్చాడు, ఆయనలో ఆనందించే భాగ్యం ఇచ్చాడు. ఈ వస్త్రాలు ఎలా ఉంటాయంటే కాలంతో గతించిపోవు. ఈ వస్త్రాలను అగ్ని కాల్చలేదు, ఈ వస్త్రాలను చెమట కొట్టదు. ఆయనతో యుగయుగాలు ఈ వస్త్రం ధరించుకొని మనం ఉంటాం. కనుక వీటిని ఏమన్నారంటే పరలోకపు వస్త్రాలు. ఈ ధనవంతుడు ఈ పరలోకపు వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు. ఈ పరలోకపు వస్త్రాలు ధరించుకోవాలని ఎరగక లోకం ప్రకారం జీవించి నిత్య నరకానికి, పాతాళానికి తాను వెళ్ళిపోయాడు. ఈ రాత్రి ధనవంతుడివే నీవు, కాదనను నేను. నీ ధనం ఇచ్చింది దేవుడు,
నీకు పలుకుబడి ఇచ్చింది దేవుడు, ఘనమైన ఉద్యోగం ఇచ్చింది దేవుడు, మంచి భార్యని ఇచ్చింది దేవుడు, మంచి బిడ్డల్ని ఇచ్చింది దేవుడు, మంచి ఇల్లు ఇచ్చింది దేవుడు. ఆయన్ను మర్చిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తే ధనవంతుడికి ఏం జరిగిందో మనకు కూడా అదే జరుగుద్ది. తన వస్త్రాలు అద్భుతమైన వస్త్రాలు, కానీ ఇక్కడ రాశాడు ప్రకటన గ్రంథం 19:8 ఆమెకు ప్రశస్తమైన వస్త్రాలు, నిర్మలమైనవి, సన్నపు నార వస్త్రాలు. పరలోకంలో ఆయనతో యుగయుగాలు ఈ బట్టలు ధరించుకొని మనం ఉంటాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియమైన తండ్రి, ధనవంతుని గురించి ధ్యానం చేస్తున్నాం. మాటలు మీవి, సమయానుకూలంగా మీరు సహాయం చేస్తూ ఈ అల్పుని మీరు ఘనపరుస్తున్నందుకై స్తుతిస్తూ, మాకు ఇచ్చిన పరిచర్యలు, మా చుట్టూ ఉన్న కుటుంబాలు, మా దేశం, మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ, కరోనాతో బాధపడుతున్న బిడ్డలందరికీ మీ స్వస్థత అనుగ్రహించు, మా దేశాన్ని స్వస్థపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరికీ వందనాలండి.